హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో అయితే టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే కారపూసని చూద్దాం. కారపూస అంటున్నారు, ఇంత లావుగా ఉంది ఏంటని అనుకోవచ్చు. ఇది ఒక రకమైన కారపూస. ఎప్పుడు కూడా మీరు ట్రై చేసి ఉండరు. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మీకు చాలా బాగా వస్తుంది. ఇందులో వేసే నీళ్ళని కానీ ఉప్పుని కానీ అన్నీ కూడా కరెక్ట్గా మెజర్ చేసి వేసుకొని చేస్తే టేస్ట్ అయితే మాత్రం మామూలు కారపూస కన్నా కూడా చాలా బాగుంటుంది. సంక్రాంతికి ఇప్పుడు జంతికలు మురుకులే కాకుండా ఇవి కూడా చేసి పెట్టుకోండి. ఇంటిలో పాటి కమ్మగా ఎంజాయ్ చేస్తారు. లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ నేనైతే 5 కప్పుల వరకు శనగపిండిని తీసుకుంటున్నాను. శనగపిండి మనం పట్టించిందైనా లేకపోతే మార్కెట్ నుంచి కొనుక్కొచ్చిన పిండి అయినా వేసుకోవచ్చు. శనగపిండిని మాత్రం జల్లెడ పట్టుకొని తీసుకోండి. ఇలా జల్లెడ పట్టుకొని తీసుకోవడం వల్ల మనం ఈ కారపూస చేసుకునేటప్పుడు జంతికలు కొట్టడానికి ఏమాత్రం పిండి అడ్డం రాకుండా పిండి అనేది క్లియర్గా వస్తుంది. తీసుకున్న 5 కప్పుల పిండిని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా జల్లెడ పట్టుకోండి. అలాగే మనం చేసుకునే కారపూసకి ఒకే కప్పు కొలతకు పెట్టుకోండి. ప్రతిదీ కూడా కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవ్వకుండా ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా జల్లెడ పట్టుకున్నాక ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ధనియాల పొడి, అలాగే 3 టీ స్పూన్ల వరకు కారం, లేదా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మేము కొంచెం స్పైసీగా తింటాము, అందుకే 3 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలాగే ఇందులోకి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు వరకు బియ్యం పిండి, అలాగే 1.5 టీ స్పూన్ వరకు ఉప్పు కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్లనే మనకి కారపూస టేస్ట్ అనేది బాగుంటుంది. కంపల్సరీ వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేట్టుగా కలుపుకున్నాక ఏ కప్పుతో అయితే పిండి కొలత తీసుకున్నామో అదే కప్పుతో ఫస్ట్ 1 కప్పు నీళ్ళని పోసి కలుపుకోండి. చూడండి, ఈ విధంగా 1 కప్పు నీళ్లు పోసి కలుపుకున్నాక ఇప్పుడు మరలా 1/2 కప్పు నీళ్ళని పోసి కలుపుకోండి. నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి, ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉంటాయి. 5 కప్పుల పిండికి 1.5 కప్పులు నీళ్ళని పోసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోండి. చూడండి, మరి గట్టిగా కాకుండా మరి సాఫ్ట్గా కాకుండా పిండి అనేది ఈ విధంగా ఉండాలి. అప్పుడే మనం చేసుకునే కారపూస చక్కగా వస్తుంది. చేతికి కొంచెం నూనె రాసుకొని, అలాగే మురుకుల గిద్దకు కూడా కొంచెం నూనె రాసుకున్న తర్వాత మనం జంతికలు వేసే ప్లేట్ ఉంటుంది కదా, దానికన్నా కూడా చిన్నది ఒకటి ఉంటుంది. ఇలాంటి ప్లేట్ తీసుకొని కారపూస వేసుకోండి. దీనికన్నా కూడా చిన్న హోల్స్ ఉంటుంది, కానీ మిడిల్లో ఉన్న హోల్స్ మాత్రమే తీసుకోండి. పిండిని సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకొని జంతికల గొట్టంలో వేసుకున్న తర్వాత మీరు వేయగలిగితే నూనెలో డైరెక్ట్ వేసేయండి. లేదంటే కనుక ఇలా స్టైనర్ మీద వేసుకొని తర్వాత అయినా కూడా నూనెలో వేసుకోవచ్చు. స్టైనర్ని ఒకసారి నూనెలో తడుపుకొని తీసుకున్నామంటే పిండి అనేది అతుక్కోకుండా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు వీటిని వేసుకోవడమే. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఈ కారపూసను వేసుకున్నాక ఇది ఈ విధంగా కొంచెం పైకి తేలింది అనుకున్నాక స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే మనము జంతికలు చేసినప్పుడు మురుకులు చేసినప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయాలి కదా, శనగపిండితో చేస్తున్నాం కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. అందుకని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్లో వచ్చే తర్వాత తీసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మరీ డార్క్ కలర్ అవ్వద్దు, లైట్ కలర్లో ఉండగానే తీసేసేయండి. ఇదే విధంగా మిగతా కారపూస మొత్తం వేసుకోవడమే. కారపూస వేసేటప్పుడు మాత్రం నూనె వేడిగా ఉండేట్టుగా చూసుకోండి. తర్వాత ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మిగతా కారపూసనంతా ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చాయో కదా. నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఒక్కరైనా కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఇప్పటి వరకు చేసిన కారపూస కన్నా కూడా ఈ కారపూస టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో కదా. మీకు కూడా ఇంత బాగా రావాలి అంటే వీడియోలో చెప్పే ప్రతి టిప్ని కూడా ఫాలో అవుతూ ప్రిపేర్ చేయండి. మీకు కూడా 100% రెసిపీ అనేది వచ్చి తీరుతుంది. అదండి వాళ్ళకి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తవారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.